ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. అందరూ బాబా స్మృతిలో ఉన్నారా? ఈరోజు శివబాబా చెప్పిన మహావాక్యాలు. సదా ఆరోగ్యం అంటే ఏమిటి? సదా ఆరోగ్యం అంటే ఏమిటి? సదా సర్వశక్తుల యొక్క ఖజానాతో, సర్వగుణాల ఖజానాతో, జ్ఞాన ఖజానాతో సంపన్నంగా ఉండడం. సదా సర్వశక్తుల యొక్క ఖజానాతో, సర్వగుణాల ఖజానాతో, జ్ఞాన ఖజానాతో సంపన్నంగా ఉండడం. గుణాలు, శక్తులు, జ్ఞానంతో సంపన్నంగా ఉండడం, దీన్ని సదా ఆరోగ్యంగా ఉండడం అని అంటున్నారు బాబా. నెక్స్ట్ పాయింట్, ఒక నెలలో బాబా సమానంగా అవ్వాలంటే ఏ స్లోగన్ జ్ఞాపకం ఉంచుకోవాలి? ఒక నెలలో బాబా సమానంగా అవ్వాలి అంటే ఏ స్లోగన్ జ్ఞాపకం ఉంచుకోవాలి? దుఃఖం ఇవ్వకండి, దుఃఖం తీసుకోకండి. దుఃఖం ఇవ్వకండి, దుఃఖము తీసుకోకండి. ఇలా ఒక నెల చేస్తే మీ జీవితం సుఖవంతంగా బాబా సమానంగా అయిపోతుంది. మీ జీవితము ఇలా దుఃఖం ఇవ్వకూడదు, దుఃఖము తీసుకోకూడదు. ఒక నెల మీరు ఈ విధంగా చేస్తే మీ జీవితం సుఖవంతంగా బాబా సమానంగా అయిపోతుంది అని బాబా చెప్తున్నారు. నెక్స్ట్ పాయింట్, బ్రాహ్మణ ఆత్మల శివపరమాత్మ స్మృతి ద్వారా ఏ భాగ్యాన్ని పొందుతారు? బ్రాహ్మణాత్మలు శివపరమాత్మని స్మృతి ద్వారా ఏ భాగ్యాన్ని పొందుతారు? బ్రాహ్మణాత్మలు శివపరమాత్మ స్మృతి ద్వారా కోట్ల సంపాదన చేసుకోవచ్చు. బ్రాహ్మణాత్మలు శివపరమాత్మ స్మృతి ద్వారా కోట్ల సంపాదన చేసుకోవచ్చు. భగవంతుడు ఇచ్చే భాగ్యం కోటానుకోటు సంపాదించుకున్నప్పుడు ప్రతి జన్మకు అది విడదీయరాని నీడలా వెంటాడుతూ ఉంటుంది. కనుక ప్రతిరోజు ఎన్ని కోట్ల ప్రాప్తిని శివబాబా నుండి పొందారో మీలో మీరే ఆలోచించుకోండి. బాబా చెప్తున్నారు, బ్రాహ్మణాత్మలు శివపరమాత్మ శుద్ధి ద్వారా కోట్ల సంపాదన చేసుకోవచ్చు. జ్ఞానము, యోగము, ధారణ, సేవ, పుస్తకాల సేవ చేసుకోవచ్చు, పాంప్లెంట్స్ ఇవ్వచ్చు, 10 మంది జ్ఞానం చెప్పవచ్చు, మంచి విషయాలు చెప్పవచ్చు. ఇవన్నీ శివబాబా అన్ని మంచి విషయాలు. దీని ద్వారా మనం కోట్ల సంపాదన చేసుకోవచ్చు. భగవంతునిచ్చే భాగ్యము కోటాను సంపాదించుకున్నప్పుడు ప్రతి జన్మకు అది విడదీయరాన్ని నీడలా వెంటాడుతూ ఉంటుంది. అంటే ఈ సంగమయుగంలో మనం చేసుకున్న భాగ్యమే, పుణ్యమే, అది జన్మజన్మలకు అది మనకు వస్తూ ఉంటుంది, కలిసి వస్తూ ఉంటుంది అని బాబా చెప్తున్నారు. కనుక ప్రతిరోజు ఎన్ని కోట్ల ప్రాప్తిని శివబాబా నుండి పొందారో మీరు పరిశీలించుకోండి. ఎన్ని కోట్లు నేను పొందాను శివబాబా నుండి అని పరిశీలించుకోండి. మరి రోజు మనం జ్ఞానం యోగం సేవ చేస్తున్నానా లేదా? రోజు సేవ లేకుండా జీవితం అనేది లేదు. కాబట్టి సేవ రోజు కంపల్సరీ చేయాలి. ఒక్కరికి కనీసము రోజులో ఒక 10 మందికైనా బాబా పుస్తకాలు పంచి బాబా యొక్క జ్ఞానం కొత్త వాళ్ళకు అందించాలి. కనీసం 10 మందినైనా బాబాకు జ్ఞానం కొత్త సందేశం అందించాలి. ఈ నియమం పెట్టుకోండి రోజు. అలాగే 8 గంటల స్మృతి నడవాలి. బాబా 8 గంటే స్మృతి చలనా అంటారు. 8 గంటల స్మృతి కంపల్సరీ నడవాలి. అచ్చా, ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక తండ్రికి, ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఈరోజు సమానం. ఓం శాంతి. ఈరోజు సమానం వచ్చేసి, నేను మాస్టర్ దుఃఖహర్త ఆత్మను. నేను మాస్టర్ దుఃఖహర్త ఆత్మను. ఈ సమానాన్ని 20 సార్లు రాయాలి. సమానంలో ఉండాలి ఈరోజంతా. నిజాయితీగా చాట్లో మార్కులు వేసుకోండి. అచ్చా, ఓం శాంతి.